ఈ విధంగా మనస్సు ఎటువైపు పరిగెడుతోందో గమనించి అటు నుంచి నెమ్మదిగా మరల్చుతూ ఉండు. పిల్లవాడు ఎటో పారిపోతూ ఉంటాడు, ఓపిగ్గా వెళ్ళి ఆ పిల్లవాడిని వెతుక్కు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఇంద్రియాల ద్వారా మనస్సు అనే పిల్లాడు పరిగెడుతూ ఉంటాడు, వాడిని మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకుంటూ ఉండాలి. ఇది శనైహి నెమ్మదిగా జరగాలి సుమా అని వివరిస్తున్నాడు ఇక్కడ మహానుభావుడైన గణేశుడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే వరేణ్యుడు అడిగేట, మనస్సును నిగ్రహించడానికి యోగం అన్నావు అంటే ఇంతవరకు చెప్పింది పతంజలి చెప్పిన యోగం, చిత్తవృత్తి నిరోధం అనే యోగం. యోగము వినడానికి చాలా బాగుందయ్యా, కానీ యథోంతఃకరణం దుష్టం చంచలం దుర్గ్రహం విభో, ఈ అంతఃకరణం ఉందే అది చాలా భయంకరమైనది, దుష్టం చంచలం. ఎవరికి వాడు అనుకుంటూ ఉంటాడు నేను చాలా ప్యూర్ అండి, చాలా గొప్పవాడిని అని. అప్పుడు వాడికి అలా అనిపించింది అంతే. కానీ మనస్సు ఎంత భయంకరమైందో ఆలోచిస్తే తెలుస్తుంది. దుష్టం చంచలం దుర్గ్రహం 3 మాటలు చెప్పాడు ఇక్కడ. అది దుష్టమైనది, ఎన్నో పనికి మాలిన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కొంతమంది ఆలోచనలు బయట పెట్టకుండా మంచి వాళ్ళగా కనబడుతూ ఉంటారు అంతే. ఒక్కడ బయటకు వచ్చినా భయంకరంగా ఉంటుంది, లోపల చూస్తే మనకు మనమే భయంగా కనబడతాం. దుష్టం చంచలం రెండో విషయం, క్షణం స్థిరంగా ఉండదు. 3వ దుర్గ్రహం, దాన్ని పట్టడం మహా కష్టం. వాయోరివ సుదుష్కరం అని ఇదే భావాన్ని చెప్తాడు భగవద్గీతలో. గాలిని బంధించడం ఎంత కష్టమో మనస్సును నిగ్రహించడం అంత కష్టం. వాయువేగం అంటాం, వాయువేగాన్ని మించిపోతుంది మనోవేగం. ఎలా అయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు, యో నిగ్రహం దుర్గ్రహస్య మనస్సం ప్రకల్పయేత్. మనస్సును నిగ్రహించడం కష్టమే, కష్టమైన పని చేస్తేనే గొప్పదైంది సాధిస్తాం. కానీ కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదయ్యా, చెయ్యవచ్చు. ఇది ఎలాంటిదంటే ఘటీయంత్ర సమాధస్మాత్ ముక్తం సంస్కృతి చక్రకాత్. ఈ సంసార చక్రం నుంచి మనస్సుని ఒక ఘటీ యంత్రంలా బయటకు తీయాలన్నాడు. ఘటీ యంత్రం అంటే ఏతాము వేసి తోడినప్పుడు ఆ ఏతాము ఏ విధంగా లోపలికి మునిగినా మళ్ళీ బయటకు తీయగలమో, అదేవిధంగా మనస్సుని ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఈ సంసారంలో ఉంచుతూ ఆ నియమంతో మళ్ళీ నిగ్రహించగలగాలి. అది సాధన మీద క్రమంగా వస్తుంది. అటువంటి వాడు సాధనతో క్రమంగా మనస్సును నిగ్రహించుతాడు. దానికి ప్రాణాయామం ఒకటి, నీ యొక్క విచక్షణ ఒకటి కావాలి. అందుకే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గురుజ్యతే. నిరంతర అభ్యాసం చెయ్యి, నిరంతర అభ్యాసం. ఇప్పుడు నేను చెప్పిన యోగం ఏదో విని ఇవాళ మొదలెట్టి రేపు వదిలేస్తే లాభం లేదయ్యా. కొంతమందికి ఇంకా సాధన చెప్తామో లేదో ఎన్నాళ్ళు చేయాలండి అంటూ ఉంటారు. అన్నం ఎంతసేపు ఉడకాలి, బాగా ఉడికే వరకు అంతే. అదేవిధంగా సాధించే వరకు, ఫలం లభించే వరకు సాధన చేయవలసిందే. అంటే మనకు మనం ఆపు చేయడానికి లేదు. అందుకు లోకంలో నువ్వు ఎక్కువ దుఃఖపడ్డం, ఎక్కువ భయపడ్డం వీటిని తగ్గించుకో. ముందు సంఘటనలకు చలించిపోకు, అది అలవాటు చేసుకో. అతి దుఃఖంచ వైరాగ్యం భోగాత్ వైతృష్ణ్యమేవచ గురుప్రసాదా సత్సంగ ఉపాయస్తజ్జయే అమి. చాలా సులభో ఉపాయాలే చెప్తున్నాడు గణపతి, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న ఉపాయాలే ఆలోచించుకోండి అంటున్నాడు ఇక్కడ. దుఃఖం కలిగినప్పుడు వెంటనే మనస్సుని కృంగిపోకుండా నిగ్రహించుకునే ప్రయత్నం చేయి. వైరాగ్యం భోగాత్, భోగాల నుంచి వైరాగ్యంతో వైదొలగు అన్నాడు ఇక్కడ. అందుకే దుఃఖము సుఖము అనే వాటిని ఎక్కువగా ప్రభావితులు కాకుండా వైరాగ్యముతో మరల్చుకో. కనుక వైరాగ్యం అలవాటు చేసుకో. నేను చెప్పిన అభ్యాసం చేయి అంటే ప్రాణాయామాదులు ఎలా చెప్పాలో ఎలా చెయ్యాలో వివరించాడు కదా. ఆ విధంగా ఆయా స్థలముల యందు ఆయా పరిస్థితుల్లో ప్రాణాయామాదులు చెయ్యుట, వైరాగ్యాన్ని పొంది ఉండుట, గురుప్రసాద గురువు అనుగ్రహాన్ని సంపాదించుట, సత్సంగ నిరంతర సత్సంగం అవసరం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు ఏది ఆలోచిస్తూ ఉంటావో, ఏది వింటూ ఉంటావో అదే క్రమంగా నీ భావంగా మారిపోతుంది. అందుకే నీ చుట్టూ ఎవరుంటారో వారి ప్రభావమే నీ మనస్సుపై ఉంటుంది, తెలుసుకోవాలి. ఒక పాట ఒక 2 మార్లు వింటే మూడోసారి మన లోపల నుంచి పలుకుతూ ఉంటుంది. అదే అభ్యాసానికి ఉన్న ప్రభావం. నువ్వు మన చుట్టూ సత్సంగం ఉండాలి. సత్సంగం అన్నప్పుడు సద్విషయాలు చెప్పేవారితో సాంగత్యం, సద్విషయంతో సాంగత్యం. ఎప్పుడు అవే వింటూ అటువంటి వారితోనే ఉంటే మనలో ఆ సంస్కారములు ఏర్పడతాయి. అందుకు సత్సంగ గురుప్రసాద వైరాగ్య అభ్యాస, ఈ 4 చాలా అవసరము. గురువు అనుగ్రహము, సత్సంగము, వైరాగ్యము, అభ్యాసము. అభ్యాసద్వా వశీకుర్యాత్ మనో యోగస్య సిద్ధయే. అందుకు మనస్సుని యోగ సిద్ధి కోసం నియంత్రించడానికి అభ్యాసం పనికొస్తుంది. వరేణ్య దుర్లభో యోగో వినార్య మనసో జయాత్. మనోజయం లేకపోతే యోగము సాధ్యం కాదు. ఎన్ని కబుర్లు చెప్పినా మనోనిగ్రహం చాలా ప్రధానమైనది అని వివరిస్తుంది.